నమస్తే సదరు వెంకట్రావు సార్. ఈరోజు మన కళావేదికలో నిర్వహించినటువంటి వ్యాపకం అనే కవితాంశంపై మీరు పోస్ట్ చేసినటువంటి కవిత శీర్షిక రకరకాల వ్యాపకాలు అంటూ చక్కని శీర్షికతో చక్కని కవితను పంపించారండి. బ్రతుకు తెరువు కోసం అనేక వ్యాపకాలు కలిగి ఉంటారు. మనుషులైనా ప్రాణులైనా ఎవరైనా సీమైన దోమైన అవసరమే వ్యాపకాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అర్థం కాలేదు సదరం సార్. సేమైనా దోమైనా అవసరమే వ్యాపకాన్ని కలిగిస్తుంది అంటే నాకు కొంచెం అక్కడ అర్థం కావట్లేదు. తర్వాత ఎవరి వ్యాపకాలు వారివి. వినోదం కోసం కొందరు, విజ్ఞానం కోసం కొందరు, ఆకలి కోసం కొందరు, సంపాదన కోసం ఎన్నెన్నో జ్ఞాపకాలు వ్యాపకాలు, కీర్తి కోసం పరోపకారం కోసం, ప్రగతి సాధించే కోసం, 10 మందికి మేలులు చేసే కోసం అన్వేషిస్తూ సాగిస్తూ కలిగి ఉంటారు వ్యాపకాలు. నిరంతరం శ్రమించే కష్టజీవి రైతన్న పంటలు పండించడమే వ్యాపకం. 10 మందికి ఉపకారం చేసేవారే భగవంతునికి ప్రీతికరమైన వారే ధన్యులు అంటూ చాలా అద్భుతంగా రాశారండి సదనం సార్. మీ రచన అయితే చాలా బాగుంది, నిజమే. ప్రతిదీ కూడా ఒక ఇష్టంతో కూడి ఉన్న పనినే వ్యాపకం అంటారు. ఎందులో అయితే మనకు మానసిక సంతోషం అనేది ఉంటుందో, ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో ఆ పనినే వ్యాపకము అంటారు. మరి నిజంగా రైతులు కూడా ఎంతో దాన్ని ఒక వ్యాపకంగా భావించి వారు ఎంతో ఇష్టంగానే వ్యవసాయం చేస్తారు, చక్కని పంటలు పండిస్తారు, 10 మందికి మేలు చేస్తారు. అలాగే ప్రతి వ్యాపకంలో కూడా కీర్తి కోసమో పరోపకారం కోసమో ప్రగతి కోసమో, అలాగే చాలామంది చాలా రకాలైన వ్యాపకాలని తమ కోసము బ్రతుకుతూ తమ కోసమే కాకుండా పరుల కోసం కూడా ఎన్నో వ్యాపకాలని పుణికిపుచ్చుకుంటూ ఉంటారనేది మీరు చాలా బాగుంది. మీరు రాసిన కవితలో చాలా అద్భుతమైన విషయాలు రాశారు. ధన్యవాదాలు చంద్రం సార్.